నడిచే దేవుడు, మార్గం చూపిన మహాస్వామి. ఒక మతం యొక్క శక్తి అందులో ఉన్న మహాపురుషుల వల్లనే కానీ దాన్ని ఆచరించే వారి సంఖ్య వల్ల కాదు. అటువంటి మన ధర్మం ఎందరో యోగులు, సిద్ధులు, సన్యాసులు, సాధువులను పొందుతూనే ఉంది. మనల్ని భగవంతుని వైపునకు నడిపించడానికి వచ్చిన మన పరమాచార్య స్వామి వారు, ఆదిశంకర పరంపరలో వచ్చిన మహాత్ములు మన ధర్మాన్ని, సనాతన సంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలను పునరుద్ధరించి యావత్ ప్రపంచం మన వైపు తిరిగి చూసేలా చేశారు. నాకు వారితో ఉన్న అనుభవాలను కొన్ని పంచుకుంటాము. నాకు చాలా తీవ్రమైన పరిస్థితులు కలిగాయి. మా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ ఎల్వీఆర్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉప్పల్, హైదరాబాదులో ఉంది. 1979లో పరమాచార్య స్వామి వారు షోలాపూర్లో మకాం చేస్తున్నారు. నా సమస్యలను చెప్పుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు స్వామివారు అక్కడ ఒక గోడలో ఉన్న వినాయకుని పోల్చిన విగ్రహంతో విఘ్నేశ్వర ఆలయం కట్టించమని ఆదేశించారు. వారి ఆజ్ఞ ప్రకారం సృష్టి గణపతి అనే పేరుతో వినాయకుని మందిరం కట్టించాను. ఆలయ ప్రతిష్టకు పండితులను స్వామివారే పంపారు. ఆ రోజు విష్ణువు యొక్క వాహనమైన గరుడ పక్షి ఒకటి దేవాలయం గోపురం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మాకు శుభం కలుగజేసింది. మా సంస్థకు సంబంధించిన సమస్యలు అంతటితో సమసిపోయాయి. 1930లలో తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా కష్టతరమైన విషయం. దేవాలయం చేరుకోవడానికి దుర్గమమైన ఆ కొండను ఎక్కి ఎంతో వ్యయప్రయాసలు కోర్చి గంటల తరబడి శ్రమపడాల్సి వచ్చేది. అప్పట్లో సత్రాలు, మెట్లు మొదలైన వసతులు ఉండేవి కావు. ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకే స్వామి దర్శనం. భక్తులందరూ ఎండు పుల్లలతో చెట్ల కింద వండుకొని తినడమే. అప్పుడే నాకు ఉచితంగా అన్నదానం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది. పెద్దయ్యాక మరలా ఆలోచన కలిగి ఈ పథకం ఆలోచన మహాస్వామి వారి ముందుంచితే సరే అని వారు అంగీకరించారు. పరమాచార్య స్వామి ఆశీస్సుతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారిని కలిశాను. శ్రీవారి ఆశీస్సులు పొందిన ఈ పథకం వారికి నచ్చింది. స్వామివారి అనుగ్రహంతో వెంటనే తిరుమల కొండపై ఈ పథకం అట్టహాసంగా మొదలుపెట్టబడింది. 1985 మేలో ప్రారంభోత్సవం జరిగిన శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ పథకం వెనుక ఉన్న నా కష్టాన్ని, శ్రమని అభినందించి ఇది ఇంకా అభివృద్ధి చెందాలని కాంక్షించారు. అప్పుడు రోజు 25,000 మందికి ఉచితంగా అన్నప్రసాదాన్ని పెడుతూ ఇంకా ఎన్నో చోట్ల ఇటువంటి పథకం మొదలు పెట్టడానికి స్ఫూర్తినందించింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.